హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజైతే సింపుల్ ట్రిప్ తోటి అయితే మీ మనీ సేవింగ్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నా. చాలా సింపుల్. ఇది వచ్చేసి ఎంత అనుకుంటున్నా, మనీ 6 రూపీసే. ఏంటబ్బా 6 రూపీస్ తోటి ఎంత మనీ సేవింగ్ చేయాలని అనుకుంటున్నా? చాలా సింపుల్. ఈ ఒక్క ట్రిక్ ఫాలో అయ్యిందంటే చాలు, మీరు మనీ సేవింగ్లో ది బెస్ట్ అయిపోతారు నిజంగానే. నేను వచ్చేసి ఎక్కువ మనీ అంటలేను, జస్ట్ 6 రూపీసే. ఒక 6 రూపీస్ తోటే మీరు ఎంత మనీ సేవ్ చేయొచ్చు తెలుసా అండి? 6 రూపీస్ తోటి ఒక 1 ఇయర్ మొత్తం మీరు ఎంత మనీ సేవింగ్ చేయగలరో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరే ఆశ్చర్యపోతారు, అంతలా మనీ సేవింగ్ అవుతుంది. మీరు ఒక్కసారి ఈ ట్రిక్ ఫాలో అయినారంటే చాలు, బెస్ట్ అంటారు మనీ సేవింగ్లో మాత్రం. ఒకసారి నేను చూపించే విధంగా చూడండి. డే 1 ఒక రోజు వచ్చేసి 6 రూపీస్ మీకు చూపిస్తుంది చూడండి. డే వన్ వచ్చేసి ఒక రోజులో మనం ఎంత సేవింగ్ చేయాలి? 6 రూపీస్. మనం ఎక్కువ ఈట పెట్టుకోదు, ఓ 10, 100, 500 సేవింగ్ చేయాలన్న థాట్ ఈట పెట్టుకోకుండా ఒక్కరోజు 6 రూపాయలు పెట్టుకోండి. ఒకరోజు 6 రూపాయలు పెట్టుకున్నారు అనుకోండి, డే 1 6 రూపీస్, డే 2 6 రూపీస్. అంటే ఒక రోజు 2 రోజులు. అంటే నేను చెప్పే విధంగా ఏంటంటే, మీరు ఒక రోజు మొత్తం 6 రూపాయలు, మళ్ళీ నెక్స్ట్ డే 6 రూపీస్, మళ్ళీ నెక్స్ట్ డే 6 రూపీస్, ఇట్లే ఒక 1 మంత్ వరకు సేవ్ చేయండి. చూడండి, ఒక రోజు మొత్తం 1 డే 6 రూపీస్, మళ్ళీ సెకండ్ డే 6 రూపీస్, థర్డ్ డే 6 రూపీస్, ఇట్లా సేవింగ్ చేసిండ్రు అనుకోండి. ఒక 1 మంత్ వచ్చేసరికల్లా మనకు 1 మంత్లో ఎన్ని డేస్ ఉంటాయి చెప్పండి? ఒక 30 డేస్, మ్యాక్సిమం అయితే ఒక 31 డేస్. నేనైతే 30 డేసే పెట్టుకున్నా, 31 డేస్ పెట్టుకోలేను. 30 డేసే పెట్టుకున్నాను. 31 డేస్ అయితే నేను పెట్టుకోలేను. మనం ఒక 30 డేసే కదా, 1 మంత్లో ఎన్ని డేస్ ఉంటాయి? 30 డేస్ ఉంటాయి. అంటే 30 రోజులు. ఒక నెలలో 30 రోజులు ఉంటుంది. 31 రోజులు ఇటు ఉంటాయి కానీ 30 రోజులే. అయితే ఒక నెలలో 30 రోజులు కాబట్టి మనం ఏం చేసుకోవాలి? 6 ఇంటూ 30, 6 ఇంటూ 30 వేస్తే ఎంత? 180 రూపాయలు. అంటే ఎంత? 180 రూపీస్ మనకి ఒక నెల మొత్తము. 180 రూపీస్ అంటే ఒక నెల మొత్తం కలిపితే మనకు ఒక 180 రూపాయలు నెల మొత్తం. అంటే మనం ఒక 180 రూపీస్ మనకి ఏమొస్తుంది అని అనుకోవచ్చు, కానీ ఆ నెల మొత్తం మనం అంటే 6 రూపీతో అంటే మనం సేవింగ్ చేసినాం కాబట్టి ఒక 180 మీరు ఏమొస్తుందని అనుకోవచ్చు. కానీ అట్లనే సేవింగ్ చేయండి. ఒక నెల మొత్తం 180 అనుకో. అట్లే మనకి ఎన్ని నెలలు ఉంటాయి? 12 నెలలు ఉంటాయి. సంవత్సరంలో మనకి ఎన్ని నెలలు ఉంటాయి? 12. నెలకి 180 రూపాయలు వేసుకోండి. నెలకి 180 రూపాయలు వేసుకుందంటే అట్లా 12 నెలలకి ఇంటూ 180 అంటే 180 వేసుకోండి. మనకి ఎంత వస్తే మీరు ఒక్కసారి గెస్ చేయండి. నేను అంటున్నా కదా, మీరు ఎక్కువ ఈట సేవ్ చేయనవసరం లేదు. జస్ట్ పిల్లలు కుర్కురే కొనుక్కున్నంత ఈట కాదు, జస్ట్ ఒక 5 రూపీసే కదా అని 5-6 రూపీసే కదా, వాళ్ళు కుర్కురే కొనే అంత ఒక 6 రూపీస్కి అంతే ఉంటుంది మ్యాక్సిమం. అంతే. మనం ఎక్కువ ఈట ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక 6 రూపీస్ తోటే మనం ఇంత సేవింగ్ చేయొచ్చు. ఇంకా నేను అన్నా కదా, ఒక 12 మంత్స్ అంటే ఒక 1 ఇయర్. ఒక 1 ఇయర్కి 12 ఇంటూ 180 వేసుకున్నాం అనుకో, మనకి ఎంత ఉంటుంది? 2160 రూపాయలు. అంటే సంవత్సరానికి 2160 రూపాయలు వేసుకున్నాం అంతే. సంవత్సరానికి ఎంత లెక్క అయింది మనీ సేవింగ్ టిప్ అన్నది? అంటే సంవత్సరానికి 2160 రూపాయలు. మీరు అనుకోవచ్చు, గింత చీప్ మనీయా, ఇంతేనా, 2160 రూపాయలే అనుకోవచ్చు. కానీ మనకి వెండి ఎంత ఉంది? 1000 రూపాయల దగ్గర ఉంది. మనకి ఒక తులం వెండి కొనాలంటే 1000 రూపాయల దగ్గర ఉంది. మీకు మ్యాక్సిమం సంవత్సరం ఇంత సేవ్ చేసినాక ఒక 2 తులాలైనా మీరు కొనవచ్చు. మీరు ఏందబ్బా 2 తులాలే కదా అంటే, మీ ఇంట్లో పాపనో లేకపోతే మీకే పట్టీలు కావాలో, లేకపోతే ఇట్లా మనం సేవింగ్స్ చేసుకున్నాం అనుకో, వస్తాయి కదా మనకి ఒక 2000 దాకా. మనకి సంవత్సరానికి ఇంత 2 తులాలంతా మనం సేవింగ్ చేసినట్టయితే. లేకపోతే మీకు ఇష్టమైనది ఏదైనా కొనుక్కోండి. ఇట్లా బాగుంటుంది కదా. అంటే మనం సంవత్సరానికి 2160 రూపాయలు సేవింగ్ చేస్తున్నాం అన్నట్టు. అట్లే మనం ఇట్లే చేసినాం అనుకో, మీరు ఒక గోల్ పెట్టుకోండి. ఒక 3 సంవత్సరాలన్నా ఇట్లనే కంటిన్యూస్గా, మీకు అంత వీలు కాకపోవచ్చు మేము సంవత్సరం చేయగలమా అని, ఒక్కసారి ఫస్ట్ అయితే మీరు సంవత్సరం మొత్తం చేయండి. సంవత్సరం మొత్తం చేసిండ్రు అనుకో, మీకు అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది, ఇంత సేవింగ్ అవుతుందా అని. సపోజ్ ఒక హౌస్ వైఫ్ ఉందనుకో, ఒక పెళ్ళైన కొత్తలో ఉందనుకో, ఒక పాప పుట్టింది మీకు, అప్పుడు ఒక పాప పుట్టింది అనుకో, మీ పాప డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు ఒక 1 ఇయర్, ఒక 3 ఇయర్స్ వచ్చేదాకా మీ పాపది చూడండి. 3 ఇయర్స్ వచ్చిన దాకా రోజు ఒక 6 రూపాయలు సేవింగ్ చేస్తూనే, ఒక 6 రూపాయలు సేవింగ్ చేస్తూనే ఉండండి. మీ పాపకు ఒక 3 ఇయర్స్ వచ్చిందాక, లేకపోతే మీ బాబన్నా సరే, మీ పాపనన్నా మీ బాబాను ఒక 3 ఇయర్స్ వచ్చిందాక ఇట్లా సేవింగ్ చేసిండ్రు అనుకోండి, మీకు అనొచ్చు వాళ్ళు 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యేసరికి మీకు ఎంత అవుతుంది తెలుసా? 6480 రూపీస్ అవుతుంది. అంటే సంవత్సరాలకి
రూ. 6,480 మీరు ఏమంటారు సేవింగ్ చేసినట్టు. మీ పాప చూస్తుంటేనే మనకు 1 ఇయర్ గడిచిపోతుంది, చూస్తుంటేనే 1 మంత్ గడిచిపోతుంటే, అంటే మనకి ఇట్లా 3 ఇయర్స్ మ్యాక్సిమం మనం 3 అనే కాదు 5 ఇయర్స్ గిట్ట పెట్టుకోవచ్చు. మీరు ఫస్ట్ అయితే ఒక 1 ఇయర్ సేవ్ చేసి చూడండి. నేను ఈ టిప్ చెప్తున్నా కానీ ఒక 1 ఇయర్ మీరు సేవ్ చేసి చూడండి. నిజంగా చెప్తున్నా బాగా క్లారిటీ వస్తుంది. ఇట్లా సేవింగ్ చేసినారనుకో మీ పాపకి గీట లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ గీట సేవింగ్ టిప్స్ అనేవి ఇట్లాంటి ఫాలో అయితే అంటే మాత్రం మీ ఇంట్లో మాత్రం మనీ సేవింగ్స్ అయితే ఉంటే మనకి ఇష్టమైన గీట కొనుక్కోవచ్చు. ఏం ఎక్కువ అమౌంట్ గీట మిమ్మల్ని ఎక్కువ పైసలు గీట తీసుకొని అవసరం గీట లేదు. జస్ట్ ఒక రూపాయలు తీసుకున్నానుకో ఒక బిస్కెట్ ప్యాకెట్ అంతే కానీ ఎక్కువ గీట నేను తీసుకోమని గీట అంటలేను. మనం ఎంత కాదు ఒక రూపాయలు సేవింగ్ ఒక రూపాయలతోటి మనం ఎంత ఒక సంవత్సరానికి మనం ఎంత ఒక 2,160 రూపాయలు మనం సేవింగ్ చేసినట్టయితే అంటే 2,160 రూపాయలు మనము రూపాయలతోటి కొంచెం దాచిపెట్టినట్టు అవుతుంది. ఇట్లా మనం సేవింగ్ చేస్తుంటే మీరు అనుకోవచ్చు 6 రూపీసే కదా అని, కానీ థాట్ మాత్రం భలే ఉంటుంది. ఇట్లా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పే విధంగా మాత్రము నిజంగా సేవింగ్ చేసే కానీ ఈ పని మాత్రం హౌస్ వైఫ్ చేయగలరు. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఏం కాదు కదా. మీరు అనుకోవచ్చు ఒక 5 డేస్ ఒక 1 వీక్ వేసి ఏమంటారు మేము సేవింగ్ చేయలేము అట్లా. ఒక 5 డేస్కి 6 డేస్ కాదు ఒక 1 ఇయర్ ట్రై చేయండి. మ్యాక్సిమం ఒక 1 మంత్ ట్రై చేయండి. మీకే ఒక క్లారిటీ వస్తుంది. ఒక నెల ట్రై చేసినాక ఒక 180 రూపాయలు అనేది సేవింగ్ అయితేనే ఉంటుంది. మీకు మాకు ఇట్లా సేవింగ్ కాదు, ఇట్లా కాదు, మేము రోజు 6 రూపీస్ 6 రూపాయలు మేము వేయలేము అని అనుకున్నారు అనుకో, పోనీ ఇట్లా కాకుండా వారానికి మీరు 180 ఒక గల్లబుడ్డిలనన్నా లేకపోతే ఒక బాక్స్లోనన్నా వేసి చూడండి. నెల 180 ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 1 ఇయర్ వరకు మీకు ఇంత అమౌంట్ అవుతుందా కాదా అని మీరే ఒకసారి గెస్ చేయండి. ఒకవేళ మాకు రోజు వీలు కాదు, మాకు ఇదంతా కాదన్నారనుకో ఒక 1 మంత్కి మీరు ఇట్లా వేసినారనుకో నెలకి ఒక 180 రూపాయలు వేసినా చాలు మీకు సేవ్ అవుతుంది. మీరు నెలకి ఒక 180 గిట సేవ్ చేయలేరంటే చాలా కష్టం. అది చూడండి నేను చెప్పే విధంగా అంటే ఒక 1 ఇయర్కి అయితే 2,160 రూపీస్, ఒక 2 ఇయర్స్కి అయితేనేమో 4,320 రూపీస్, 3 ఇయర్స్ అయితేనేమో 6,480 రూపీస్. చాలా తక్కువ అమౌంట్. ఇది ఒక 6 రూపీస్ తోటే సాధ్యమవుతుందంటే చాలామంది ఆశ్చర్యపోతారు. అది మెయిన్ 6 రూపీస్ తోటే. లేదు మాకు 6 రూపీస్ కాదు ఇట్లా కాదంటే పోనీ మీరు 5 రూపీస్ పెట్టుకోండి. 5 రూపీస్ అనేది ఒక కుర్కురే కదా. ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.